హైదరాబాద్ సహా జిల్లాల్లో రియల్ ఎస్టేట్ కంపెనీల మోసాలతో జనం ఆగమవుతున్నారు. పైసా కూడబెట్టి కొనుక్కున్న ఫ్లాట్లతో నిండా మునుగుతున్నారు. రాష్ట్రంలో వరుసగా రియల్ కంపెనీల వందల కోట్ల స్కామ్లు బయటపడుతున్నాయి. ఈ ఘటనలో సామాన్యులు నిండా మునుగుతున్నారు. కస్టమర్లను నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి కంపెనీలు. సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి వరకు ఇదే కథ నడుస్తోంది. రాష్ట్రంలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల మోసాలు బట్టబయలవుతున్నాయి. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకుని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీలాన్స్లు బైబ్యాక్ల పేరుతో ఊరించి నిండా ముంచుతున్నాయి. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అందిన కాడికి కొల్లగొడుతున్నాయి. తమవి పెద్ద కంపెనీలంటూ సినిమా స్టార్లతో సెలబ్రిటీలతో భారీగా ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సాహితీ ఇన్ఫ్రా, భారతీ బిల్డర్స్, ఆర్జే గ్రూప్ మొదలు తాజాగా సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిస్టులో చేరాయి. క్యూలో ఇంకొన్ని కంపెనీలున్నాయి. ఏండ్ల తరబడి తమ నడుమనే ఉంటూ నమ్మించి డబ్బులు కట్టించుకొని ఉన్నట్టుండి దుకాణం ఎత్తేస్తుండడంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ కేసులు పెడుతూ అలసిపోతున్నారు. వందల కోట్లు వసూలు చేసిన నిందితులు కుటుంబాలతో విదేశాలకు పారిపోతున్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రంలో 4,000 కోట్ల వరకు రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినట్లు అంచనా. రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, రెరా అపిలేట్ అథారిటీలు ఉన్నప్పటికీ ఇలాంటి విషయాల్లో బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు. రియల్ ఎస్టేట్ మోసాలపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. ఫ్రీలాన్స్లు, బైబ్యాక్లు వంటివి జరగకుండా ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులు కట్టిన సొమ్మును ఎలా రికవరీ చేయించాలనే దానిపై ఫోకస్ పెట్టింది. ఫ్రీలాన్స్, బైబ్యాక్ ఆఫర్లు రెరా రూల్స్కు పూర్తిగా విరుద్ధం. కానీ కొన్ని కంపెనీలు వీటినే నమ్ముకొని మోసం చేస్తున్నాయి. రెరా అడ్డుకోవాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫ్రీలాన్స్ పేరుతో అట్రాక్టివ్ యాడ్స్, సినీ స్టార్స్ అండ్ సెలబ్రిటీస్తో పెద్ద ఎత్తున రియల్ కంపెనీలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఫ్రీ లాంచింగ్ ఆఫర్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఊరించేలా బైబ్యాక్ ఆఫర్లు కనిపిస్తుండడంతో ఎంక్వైరీలు చేయకుండానే సామాన్యులు డైరెక్ట్గా మోసగాల చేతికి చిక్కుతున్నారు. సాహితీ ఇన్ఫ్రా, జయా గ్రూప్, మైత్రి ప్రాజెక్ట్స్, భువన్ తేజ, ఓబ్లీ ఇన్ఫ్రా, భారతీ బిల్డర్స్, అర్బన్వుడ్ రియాలిటీ లాంటి రియల్ కంపెనీల మోసాలు బాధితులు రోడ్డెక్కడంతో బయటకొచ్చాయి. సినీ ప్రముఖులతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ప్రతి వారం సొంత వాహనాల్లో వెంచర్, ఫామ్ టూర్ల పేరుతో తీసుకెళ్తున్నారు. అక్కడే టెంట్లు వేసి బిర్యానీలు వడ్డిస్తున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్లను పెట్టుకొని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ నంబర్లు సేకరించి ఫోన్లు చేస్తూ ఆఫర్లు ప్రకటిస్తూ బుట్టలో వేసుకుంటున్నారు. ఆ భారీ ప్రచారాన్ని చూసి నమ్మి మధ్యతరగతి ప్రజలు పెట్టుబడి పెడుతున్నారు. రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నారు. ఇదే అదురుగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు తాము అనుకున్నంత సొమ్ము చేతికందగానే బోర్డు తిప్పేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మోసాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రెరాకు అపిలేట్ ట్రిబ్యునల్ను నియమించారు. అదే సమయంలో 40 పోస్టులను కూడా ట్రిబ్యునల్కు మంజూరు చేశారు. ఇప్పుడు మోసపోతున్న బాధితులకు తిరిగి ఆయా కంపెనీల నుంచి ఎలా రికవరీ ఇప్పించేలా దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి మోసాలు జరగకుండా ఇంకా కఠిన చర్యలు ఏం తీసుకుంటే బాగుంటుందనే దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రెరా చట్టం ప్రకారం కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల డబ్బులో కనీసం 70% ప్రత్యేక అకౌంట్లో పెట్టాలి. నిర్మాణం, భూమి సంబంధిత ఖర్చులకు మాత్రమే ఈ డబ్బును బిల్డర్లకు కేటాయిస్తారు. సేల్ అగ్రిమెంట్పై సంతకం చేసే ముందు డెవలపర్లు, బిల్డర్లు ఆస్తి ఖర్చులో 10% కంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్గా అడిగే అవకాశం లేదు. ఇక బిల్డర్లు తాము చేపట్టే అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇవ్వాలి. కొనుగోలుదారుల అనుమతి లేకుండా బిల్డర్లు ప్లాన్లలో ఎలాంటి మార్పులు కూడా చేయరాదు. కానీ ఇవన్నీ ఏమి పట్టించుకునే రియల్ ఎస్టేట్ కంపెనీలు నచ్చిన పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తూ చివరికి బోర్డును తిప్పేస్తున్నాయి. ఆ సొమ్ముతో వాటి యజమానులు విదేశాలకు ఉడాయిస్తున్నారు. ఫ్రీ లాంచింగ్ పేరుతో ఆర్జే గ్రూప్ అనే సంస్థ సుమారు 600 మందిని ముంచింది. వారి నుంచి 150 కోట్లను వసూలు చేసింది. నారాయణ ఖేడ్, ఘట్కేసర్, పఠాన్ చెరు, కర్దనూరు వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట వెంచర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేసింది.
ప్రముఖులతో ప్రకటనల్ని కూడా చేయించింది. 2022 నుంచి ఈ సంస్థలో ఒక్కొక్కరు 20 లక్షల నుంచి 50 లక్షలు పెట్టుబడి పెట్టామని, 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణం చేపట్టలేదని బాధితులు రోడ్డెక్కారు. ఆర్జే గ్రూప్ ఎండీని గట్టిగా నిలదీస్తే చెక్కులు ఇచ్చారని, కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బైబ్యాక్ స్కీమ్ పేరుతో ఫ్లాట్లలో పెట్టుబడి పెడితే 3 ఏళ్ల తర్వాత మళ్లీ తామే కొంటామని సువర్ణ భూమి సంస్థ చెప్పింది. లేఅవుట్లను అభివృద్ధి చేసే సంస్థలో సువర్ణ భూమికి ప్రత్యేక పేరు ఉంది. ఈ సంస్థ పెద్ద పెద్ద సినీ స్టార్స్తో బ్రాండింగ్ చేస్తూ ఫ్లాట్ల కొనుగోలుదారులకు దగ్గరైంది. తరతరాలకు చెరగని చిరునామా అంటూ బయ్యర్లను విశేషంగా ఆకర్షించింది. అయితే ఈ కంపెనీ కూడా ఇప్పుడు మోసపూరిత సంస్థల జాబితాలో చేరింది. బైబ్యాక్ స్కీమ్తో తమను మోసం చేశారంటూ కొందరు బయ్యర్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. 3 ఏళ్ల కింద తాము పెట్టుబడి పెట్టామని, కానీ ఇంతవరకు సొమ్ము ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వద్దు, కనీసం అసలిచ్చినా చాలని వేడుకుంటున్నారు. అయితే తాము ఎలాంటి మోసం చేయలేదని, బయ్యర్లకు ఫ్లాట్లను రాసిచ్చామని, వాటిని అమ్ముదామంటే మార్కెట్ ప్రతికూలంగా ఉందని సంస్థ ఎండీ శ్రీధర్ చెబుతున్నారు. పైగా స్థలాన్ని రిజిస్టర్ చేశామని, ఎంఓయూ కుదుర్చుకున్నామని సంస్థ ఎండీ శ్రీధర్ చెప్పడం రెరా నిబంధనలకు విరుద్ధమని, దీంతో ఆయనే తప్పును ఒప్పుకున్నట్లు అయిందని అధికారులు అంటున్నారు.